దేహళ దీప న్యాయం అంటే గడప మీద దీపాన్ని పెట్టడం. గడప మీద దీపం పెడితే బయటికి వెలుతురు వస్తుంది, లోపలికి వెలుతురు వస్తుంది. బయటకు దీపం పెడితే బయటే వెలుతురు, లోపల దీపం పెడితే లోపల వెలుతురు. గడప మీద పెట్టామనుకోండి అటు ఇటు వస్తుంది. ఇది దేహళ దీప న్యాయం. అట్లాగే ఇక్కడ కూడాను ముందుండే శ్లోకాన్ని వెనకుండే శ్లోకాన్ని రెండింటినీ ప్రభావితం చేస్తుంది దేహళ దీప న్యాయం. ముందుండే శ్లోకం ఏంటి? అవివేకుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆత్మ అకర్త అయినా కూడా కర్త అనుకుంటున్నాడు. ఎందువల్ల? వివేకం లోపించడం చేత కదా. దీని అర్థం ఏంటి తెలుసా? ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహ ఇంద్రియ మనోబుద్ధులు చరిస్తూ ఉంటే వాటి వ్యాపారాల్లో ఎట్లాగూ సూర్యుడు వచ్చిన తర్వాత ఎవరి కర్మలు వాళ్ళు చేసుకున్నారో అలా చేసుకుంటున్నారు. అది తెలుసు కదా. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని చరిస్తున్నాయి కదా. వాటి పనుల్లో ఉన్నాయి. ఆ పనులన్నీ ఆత్మకు చూపిస్తాడు. అది వచ్చిన బాధ. ఇది ఆశ్రయం అని ఎప్పుడైతే అన్నాడో, ఆశ్రయ ఆశ్రిత సంబంధ. ఆశ్రయ ఆశ్రిత వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా అంటే ఒకదాని లక్షణాలు ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళడం. ఇదంతా అదే. ఇప్పుడు చూడండి, ట్రైన్లో పోతూ ఉంటాడు, కదిలేదు ఎవరు? ఒక్కోసారి చూడండి, మనం రైల్వే స్టేషన్లో మన ట్రైన్ నిలబడుకొని ఉంటుంది. పూర్వం ఎంత ఎన్ని ట్రైన్లలో ప్రయాణం చేసేటప్పుడు నేను కూడా అడిగేవాడిని. అక్కడ కూర్చొని ఉంటే ఒక్కొక్కరు దిగిపోయి వస్తుంటే నేను ఎక్కడ దిగేవాడిని కాదు, ఎక్కేవాడిని కదా, అనే కూర్చుంటా. దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు, ఘోష. వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు ఏమండి ఇంకా లేట్ అని నేను ఏమంటాను, ఏంటో స్వామీజీ మళ్ళీ ఇంకో దానికి సిగ్నల్ ఇచ్చాడండి, ఇంకో ట్రైన్ రావాలంటుంటే. మళ్ళీ తర్వాత ఏమండి ఇంకో ట్రైన్, ఇంకో గూడ్స్ వస్తుందట, అక్కడ పడి ఉంటాం. సరేనా? అప్పుడు సర్రని ట్రైన్ పోతుంది. అది మనదేమో నిలబడుకొని ఉంటుంది. మనం దాన్ని చూస్తూ ఉంటాము, మనం పోతున్నట్టుగా ఉంటుంది. చూడ మీరు, అందరి అనుభవంలో ఉంది. పోయేది ఆ పక్క, ఆ ట్రాక్ మీద పోతూ ఉంది బండి. మంది ఈ ట్రాక్ మీద ఉంది, మంది కదలడం లేదు, అది కదులుతూ ఉంది. అది కదులుతూ ఉంటే ఇది కదిలినట్టుగా ఉంటుంది. కొంత డౌట్ వస్తుంది, వాడు చిన్నవాడు కింద దిగాడు, వచ్చాడు లేదు, ఇటు తిరుగుతాడు. ఇటు చూసి అది వెళ్ళిపోతా ఉందని, వాడు చిన్నవాడు కిందకి దిగాడే, వాడు వచ్చాడా లేదని ఇటు చూస్తాడు. చూసినప్పుడు అర్థం అవుతుంది మంది పోవడం లేదని. ఎందుకంటే ఇటు కనపడుతుంది కదా, స్టేషన్ కనపడుతుంది. ఓహో అది పోతుంది. నిలబడి ఉండేదాన్ని చూస్తే ఏది పోతుందో తెలుస్తుంది. స్థిరంగా ఉండే ఆత్మను నువ్వని తెలుసుకున్నప్పుడు నడిచేది ఏదో నీకు అర్థమవుతుంది. అంతేగాని దాన్ని కనుక చూస్తూ పోయినామనుకో, దేహాన్ని, మనసుని, ఇంద్రియాలని, బుద్ధిని అవి చూస్తూ పోతే కనుక మనమే పరిగెత్తున్నట్టుగా ఉంటుంది. మేము చిన్నప్పుడు, మీకుందో లేదో అనుభవం తెలియదు కానీ నా వరకు ఒకటి ఉండేది. ఇది కూడా సరిపోద్ది ఎగ్జాంపుల్. మేము నది వచ్చినప్పుడు ఒక్కోసారి పైన వర్షాలు పడి నదులు వస్తాయి, అట్లాగే వానలు ఎక్కువ వచ్చినప్పుడు నదులు వస్తాయి. నది ప్రవహిస్తూ ఉంటుంది. మా ఊర్లో రెండు ఉండేటి, ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఉండేది, మధ్యలో ఊరు ఉంది. ఆ నది నది వచ్చింది, ఏరు వచ్చింది అనేవాళ్ళు. ఏరు పారుతూ ఉంటుంది. మేము వెళ్ళి ఏం చేసేవాళ్ళం అంటే, ఒక చోట నిలబడి వంగి, బాగా చిన్నప్పుడు వంగి ఇలా చేతులు పెట్టి నీళ్ళల్లో ఇలా చేతులు పెట్టి వంగేవాళ్ళం. చేతుల వరకే ఉంటాయి నీళ్ళు. కొద్దిసేపు అయిన తర్వాత మేము పోతా ఉన్నట్టు కూడా రివర్స్లో నీళ్ళు ఇటు ప్రవహిస్తుంటాయి. ఎదురీతలాగా మనం ఇటు నిలబడి నీళ్ళు వాటివైపు పోతే లాభం లేదు, సేమ్ ఫ్లో కాదు, ఇట్లా వస్తుంటుంది కదా. మీరు ఇప్పటికైనా చూడండి ఎక్కడైనా, మనం కానీ నిలబడి వంగి, ఇప్పుడు ఎక్కడ వంగుతాం స్వామి, బెల్ట్ వేసుకోనా, వదిలే పోని, నన్ను నమ్మండి పోని. ఇదిగో చిన్నపిల్లల్ని పెట్టండి, లేకపోతే ఇలా పెట్టి ఇట్లా వంగి ఇలా పెడితే ఇట్లా పోతూ ఉంటుంది కదా. అంటే నీళ్ళు ఇట్లా వస్తుంటాయి, మనం అభిముఖంగా ఉంటాం. ఉన్నప్పుడులా కొద్దిసేపు అలాగా చూస్తూ ఉంటే మనం పోతున్నట్టు ఉంటుంది. మాకు చిన్నప్పుడులా భయం వేసి, ఒరే నేను పోతున్నాను రా అని ఇటు చూసేవాళ్ళం. గట్టి మీద చూసామనుకోండి నీళ్ళు పోతున్నాయి కానీ మనం కాదని తెలుస్తుంది. వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఒకటి చెలిస్తూ ఉంటే దాన్ని చూచినప్పుడు అది చెలిస్తుంది అనేది పోయి నేను చెలిస్తున్నాను అని అంటాను. కారణం ఏంటో తెలుసా? నీళ్లు ప్రవహిస్తున్నాయి కదా, చెలించే స్వభావం ఉంది కదా. నా కళ్ళకి చెలించే స్వభావం ఉందా లేదా? ఇంపార్టెంట్ అది. కళ్ళు చెలిస్తున్నా
అందువల్ల ప్రాబ్లం ఇక్కడ రూపంలో కళ్ళకు వస్తుంది కానీ ముక్కు కాదు వచ్చేది. ముక్కు అసలు చెల్లించదు, పడిశం పట్టినా మనం చెల్లించాల్సింది. అది అసలు కదలదు, మనం ఇట్లా గుడ్డెత్తుకొని. అర్థమవుతుంది? కళ్ళు చలించే స్వభావం కళ్ళకుండాయి కనుక నీళ్లు ప్రవహిస్తూ ఉంటే, రైలు పోతూ ఉంటే, అది చలనంలో ఉండేటప్పుడు ఈ చెల్లించే స్వభావం ఉంది కదా వీటికి. చెల్లించడం ఇదిగో చూడు, ఇంకా డ్యాన్స్ అయితే సరేనా. ఇది ఇలా ఎప్పుడైతే చలిస్తున్నాయో, చలన స్వభావం దీనికి ఉంది గనక, చలనశీలం గనక అది చలిస్తూ ఉంటే, చలించే లక్షణం ఇక్కడ ఉండడం వల్ల నేను చలిస్తున్నాను అని ఇది అనుకుంటే, అందువల్ల నేను పోతున్నాను అనేది భావన ఎట్లా వస్తుందంటే కళ్ళకి రాదు. కళ్ళు చలించే స్వభావం ఉన్నాయి కాదు, నీళ్లు చలిస్తూ ఉంటే కళ్ళు చలించాయి. అటు ట్రైన్ కదిలిపోతూ ఉంటే కదిలే కళ్ళు కనుక ఇవి మేము కదులుతున్నామేమనుకుంటాయి. దీన్ని మనసులో అది ఇంకా దీనికన్నా ఇవని తంబేవని అవని తంబేవని కదా, అది ఇంకా ఎప్పుడు చలిస్తుంటుంది కనుక ఈ లక్షణాలు అది వేసుకుంటుంది. అది వేసుకున్న తర్వాత బుద్ధి అంటది నేను కదిలేవాడిని. అది అహంవృత్తి. ఇది జీవనామకం. జీవనామకం బ్రహ్మ ప్రతిబింబం భవతి. బుద్ధిలో అది పడ్డప్పుడు నేను జీవుడు అనేటువంటి భావన వస్తూ ఉంది. చూచారా? ఇదిగో ఇట్లా వస్తుంది. ఒకటి కదులుతూ ఉంటే, అందువల్ల దేహం కదులుతూ ఉంది, దేహ ధర్మాలు తనలో వేసుకొని, ఇంద్రియాలు కదులుతుంటే ఇంద్రియ ధర్మాలు తనలో వేసుకొని, మనసు కదులుతూ ఉంటే మనసు ధర్మాలు తనలో వేసుకొని. కాబట్టి ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకొని దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి చరిస్తూ ఉన్నాయి. వాటి వాటి పనులలో అవి పోతూ ఉన్నాయి. సూర్యోదయం అయిన తర్వాత ఎవరెవరి కర్మలు వాళ్ళు చేసుకొని పోతూ ఉన్నారు. కానీ మీరు ఏ కర్మలు చేసుకున్నా సూర్యుడికి మాత్రం అంటావు. అంతేనా? సూర్యుడు వస్తేనే క్రియలు నడుస్తాయి, కర్మలు నడుస్తాయి. సూర్యుడు వచ్చాడని నువ్వు సూర్య నమస్కారాలు చేసి, చూడు తమాషా, నువ్వు జపం చేసి, ధ్యానం చేసి, గీతాపారాయణం చేసావనుకోండి, ఇది పుణ్యకార్యం, పవిత్రమైన కార్యం, సత్కార్యం. దీని ఫలం సూర్యుడికి పోదు. దీని ఫలం గనక సూర్యుడికి పోయేటట్లయితే, సూర్యుడు రాగానే ఒక మర్డర్ చేస్తే ఆ పాపం కూడా సూర్యుడికి పోవాలి. ఈ పుణ్యము ఆయనకి పోదు, ఆ పాపం ఆయనకి పోదు. ఈ పుణ్యం పోదు గనక ఆయన సుఖపడేది లేదు, దీనివల్ల ఈ పాపం పోదు గనక ఆయన దుఃఖపడి లేదు. సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి వాడు అది ఆత్మ. నువ్వు ఏది చేసినా అది ఆత్మకు మాత్రం అంటేందుకు అవకాశం లేదు. ఆత్మని ఆశ్రయించుకొని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దేహం చెలిస్తుంది, మనసు ఆలోచిస్తుంది. కాబట్టి తత్తత్ విషయేషు ప్రవర్తంతే, ఆయా విషయాలు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. కానీ అవి ప్రవర్తిస్తూ ఉంటే ఆ సత్తా వాటిది కాదు, ఆ స్ఫూర్తి వాటిది కాదు. అవి అలా ఉన్నాయంటే ఆశ్రయించుకొని ఉన్నాయి. దేన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి? ఆత్మ చైతన్యం ఆశ్రిత్య. కాబట్టి ఆశ్రయ ఆశ్రిత సంబంధ అస్థి నవా. అయితే ఆశ్రయ ఆశ్రిత సంబంధం ఉందా స్వామీజీ? ఉంది అన్నామా? ద్వైత సంభవతి. అద్వైత హాని భవతి. ఆత్మ ఒకటేనని ఇంతకుముందే చెప్పావు కదా. సదా సర్వగతోప్యాత్మ అని అన్నప్పుడు ఆత్మ అఖండము అనంతం అంటూ ఉంటే ఆశ్రయ ఆశ్రిత సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? ఏది ఎవరిని ఆశ్రయించుకొని ఉంది? ఆత్మని ఆశ్రయించుకొని ఉండడానికి రెండో వస్తువు అంటూ ఉందా? ఆత్మ కన్నా వేరుగా రెండో వస్తువు ఉంటే ఆశ్రయ ఆశ్రిత సంబంధం. ఆశ్రయ ఆశ్రిత సంబంధమే కనుక జరిగింది. ఇప్పుడు చూడండి, ఏం లేదు, నేను ఆశ్రయ ఆశ్రితం అంటే ఇదిగో ఇప్పుడు ఉంది, ఇదిగో ఇది కళ్ళజోడు, ఇది దీని మీద పెట్టాను నేను, ఇది ఉంటే ఇది ఉంది, ఇది ఆశ్రయించుకొని ఉంది దాన్ని. దీనికి ఆశ్రయంగా ఇది ఉంది, ఆశ్రయస్థానం, ఇది ఆశ్రయించుకొని ఉంది. కాబట్టి ఆత్మ కూడాను ఆశ్రయస్థానం అయితే దాన్ని ఆశ్రయించుకొని దేహేంద్రియ మనోబుద్ధులు ఉంటే అవి ఉన్నాయని అర్థం. అవి కూడా ఉన్నాయని అర్థం. ఇది ఉన్నదని అర్థం. రెండు ఉన్నాయని అర్థం. రెండు ఉంటే ద్వైత భవతి, ద్వైత సంభవతి, అద్వైత హాని భవతి. ఇటువంటి చోటే ద్వైతులు మాట్లాడతారు. ఏమనే తెలుసా? వాళ్ళు ఎన్నో మాట్లాడతారండి స్వామీజీలు వాళ్ళంతాను. ఈ మాటలు అంటున్నాడే ఆత్మచైతన్యం ఆశ్రిత్య అన్నాడే, ఆశ్రయాశ్రిత సంబంధం కాదా అది అని అనుకుంటాడు. అందువల్ల సార్ ఈ ఇంద్రియాలు కర్మలు చేసుకుంటూ పోతున్నాయి.
ఇది ఆశ్రయ ఆశ్రిత సంబంధం అని నువ్వు అంటున్నావు. కాదు, నీకు అర్థం కావడం కోసంగా